ఈ బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అందరికీ స్వాగతం. మరి కొన్ని రోజుల తర్వాత మరలా ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో మరలా మనం అందరం కూడి ప్రభు నామాన్న దైవవాక్యం వినుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అందరూ గమనించండి, శుభవార్త అర్థం చేసుకోవాలి అంటే దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే దేవుడే తన రాజ్య పౌరులను సెలెక్ట్ చేసుకుంటాడు. చాలామంది భావిస్తున్నట్లు మతములో దేవుని యొక్క సన్నిధి లేదు. అందుకే మతము గుడ్డితనములో ఉన్నది. ఈ సర్వలోకము గుడ్డితనంలోనే ఉన్నది. ముఖ్యంగా మతము కూడా గుడ్డితనంలోనే ఉన్నది. సో మనందరము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితి ఏమిటి, మనం ఎక్కడున్నాము. ఒక గుడ్డివాడు ఈ లోకంలో ఎలా జీవిస్తాడు? పుట్టుకతో గుడ్డి అయిన వ్యక్తి ఈ లోకంలో ఎలా బ్రతుకుతాడు, ఏం ఆలోచిస్తాడు, వాని పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే మన పరిస్థితి కూడా అదేనన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా కొన్ని నిమిషాలు నాతో పాటు ట్రావెల్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, వెరీ డీప్, మీనింగ్ఫుల్ కొన్ని విషయాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? సో మానవుల యొక్క పరిస్థితి మానవులకి అర్థం కావాలి. ఆ అర్థం లేకపోవటం వల్లనే ఈ రోజున అన్ని సమస్యలు. ఓకే? సో జాగ్రత్త గమనించండి, మానవుల యొక్క స్థితి ఏంటి, మానవుల యొక్క పరిస్థితి ఏంటి, మానవుడు ఎందుకు నేరాలు ఘోరాలు చేస్తున్నాడు, మానవుడు జీవించుచున్న జీవితము ఎందుకు ఆనందంగా లేదు, సంతోషంగా లేదు, ఎందుకు ఇలా వెళ్తుందన్న విషయాలు మనం కొన్ని విషయాలు చూస్తే మనకు అర్థమైంది. నేను మీకోసం ఇక్కడ చక్కగా దేవుని వాక్యానుసారంగా ప్రిపేర్ అయ్యాను. ఆ విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడయ్యాడు అనుకోండి, వాని గురించి బహుశా మనకి అవగాహన ఉండదు. ఎందుకంటే మనం గుడ్డివాళ్ళం కాదు కదా. అందుకనే అతని యొక్క జీవితంలో మన జీవితాన్ని పెట్టుకొని ఆలోచిద్దాం. అతడు ఎప్పుడూ కూడా వెలుగు చూసి ఉండడు. లైట్ వచ్చింది అన్నాం అనుకోండి, కరెంట్ వచ్చింది అన్నాం అనుకోండి, సూర్యుడు వచ్చాడు అన్నాం అనుకోండి, అతనికి ఏమన్నా అవగాహన ఉంటుందా? ఆలోచించండి. అతడు ఎప్పుడూ వెలుగు చూసి ఉండడు, వెలుగుని కాంప్రిహెండ్ చేసుకొని ఉండడు. అంటే ఇలా ఉంటుంది వెలుగు అని అతనికి తెలియదు. ఇంకొకటి రంగు, వైట్ కలర్ ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్ ఎలా ఉంటుంది అని మనం చెప్పటమే కానీ అతను ఎన్నడైనా ఎల్లో కలర్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలరా? ఒకసారి ఆలోచించండి. ఆకారాలు, స్క్వేర్ ఎలా ఉంటుంది, రౌండ్ ఎలా ఉంటుంది తెలీదు. ఏదో ఇమాజినేషన్లో ఉంటాడు, అతనికంటూ ఒక ఇమాజినేషన్ వచ్చుద్ది. కానీ గుడ్డివాడు దాన్ని అర్థం చేసుకోవటం కష్టం. తర్వాత ఇక్కడ నుంచి అంత దూరం ఉంది, 4 కిలోమీటర్లు ఉంది, 2 కిలోమీటర్లు ఉంది, లేకపోతే 2 మీటర్లు ఉంది చూడు అంటే అతనికి ఏం తెలుసు 2 మీటర్లు ఎంతో? దూరం ఎంతో తెలిసే అవకాశం అతనుకుందా? నువ్వు చెప్పచ్చు, ఇట్లా అడుగులయ్యి 4 అడుగులయ్యి 4 అడుగుల్లో ఎంత ఎంత ఉంటుంది అని. కానీ సరిగ్గా బోధపడదు, అర్థం కాదు. అలాంటి వ్యక్తి అందరిలాగే ఇదే ప్రపంచంలో జీవించుచున్నప్పటికీ అతని ప్రపంచ అవగాహన చూసేవారి కంటే భిన్నంగా ఉంటుంది. చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నారా?
మన పక్కనే పుట్టుగుడ్డివాడు ఒకడుంటే వాడు కూడా అన్నీ వింటూ ఉంటాడు, అన్నీ తాగుతూ ఉంటాడు, కానీ చూడలేని పరిస్థితి. సో వాని యొక్క అవగాహన మనతో పాటు జీవించుచున్నప్పటికీ డిఫరెంట్ అవగాహన ఉంటుంది. ఎల్లో కలర్ అనగానే మనకు అర్థమైంది, చూస్తున్నాగా. బ్లూ కలర్ అంటే మనకు అర్థమైంది, అతనికి ఏమర్థమైంది? మనల్ని మనం అతని షూస్లో అంటే అతని జీవితంలో పెట్టి చూసుకున్నామా? చూద్దాం ఎన్ని విషయాలు మనకి ఇప్పుడు అర్థం అవ్వాలో మనం గమనిద్దాం. నీరు ఉందని అతనికి తెలుసండి. నీరు తాగుతున్నాడుగా, అది ప్రవహించే శబ్దాన్ని కూడా వింటాడు, తాకి కూడా చూస్తాడు నీళ్ళంటే ఇది అని. కానీ దాన్ని చూడగలడా? అది ఎలాంటిదో తెలుసుకోగలడా? గుడ్డివాడు కదా, ఏమర్థమైంది? దాన్ని ఉపయోగించుకోగలడు. అయితే నీరు ఎలా కనిపిస్తుందో అతనికి తెలిసే అవకాశం లేదు. మెరిసే నదిని, గర్జించే జలపాతాన్ని, లేదా సముద్రంపై ఆకాశం ప్రతిబింబాన్ని అతడు చూడలేడు. గుడ్డివాడి యొక్క ప్రపంచము ఆలోచించండి అని మీ ఎందుకు చెప్తాను తర్వాత. ఇప్పుడు ఆలోచిద్దాం. ఉదయాన్నే సన్ రైజ్ అవుతుంది, చూద్దాం పదా అంటాం. గుడ్డివాడికి తెలుసా? సన్ రైజ్ తెలీదు. అతని జ్ఞానము నిజమే కానీ అది అసంపూర్ణమైన జ్ఞానము. అతని జ్ఞానం నిజమే, ఇక్కడ వీళ్ళు చెప్పారు కాబట్టి సూర్యుడు వస్తున్నాడు, వెలుగు వస్తుంది, హీట్ అవుతుంది అనుకుంటున్నాడు, కానీ సూర్యుడు చూడలేదుగా, ఎలా ఉంటాడు? జ్ఞానం ఉంది కానీ అది అసంపూర్ణమైనది, అది నిజమైనది కాదు. నేను చెప్పే ప్రతి ఒక్క మాట గుడ్డివాని గురించి, నీ గురించి, నా గురించి. ఈ లోకంలో మన పర్సెప్షన్ కూడా అంతే అని చెప్తున్నాను. ఈ లోకంలో మనం ఆలోచిస్తున్నామే అవన్నీ కూడా అదే అని చెప్తున్నాను. మీకు అందరికీ అర్థమవుతుందా లేదా? వెళ్తున్నా. ఆహార విషయంలో కూడా ఇదే సత్యం. అతడు దాన్ని తిని రుచిని, వాసనను, స్పర్శను చేయగలడు, ఇట్లా టచ్ చేయగలడు, కానీ దాని రూపాన్ని తెలుసుకోలేడు. కాజా అంటావు, వాడికి ఏం తెలుసు? కాజా ఎట్లా పట్టుకుంటాడు? ఏం కాజా అని ఏం తెలుస్తుంది? అరే మోతిచూరుకి లడ్డు తిను అంటే పట్టుకుంటాడు. ఎప్పుడైనా చూసిన భాగ్యం ఉందా? తెలియదు. అవగాహన ఉంటుంది, జ్ఞానం వస్తుంది, కానీ ఇన్కంప్లీట్ జ్ఞానం వస్తుంది. కళ్ళు లేవు కదా, చూడలేని పరిస్థితి. దాని రూపాన్ని చూడలేడు, రంగులను వేరు చేయలేడు, దాని దృశ్య సౌందర్యాన్ని ఆస్వాదించలేడు. ఎంత బాగుంది కళ్ళకి ఇంపుగా అని చూడలేడు. అతడు వాస్తవంలో ఉన్నదాన్ని కొంత భాగాన్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. గుడ్డివాడి పరిస్థితి ఏంటి? టోటల్ రియాలిటీని అతను గమనించలేడు, కొంత భాగాన్ని మాత్రమే. లడ్డు తిన్నాడుగా, టేస్ట్గా ఉంది నాలుగుకి అంటే రుచి తెలుస్తుంది, చెవులు వింటున్నాయి, కానీ కళ్ళు కంప్లీట్గా చేస్తున్నాయి నాలెడ్జ్. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే 5 సెన్సెస్ ఉన్నాయి కదా మనకి: కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, టచ్. 5. ఈ 5 ఏం చేస్తాయి అంటే ఒక విషయం గురించి కంప్లీట్ జ్ఞానాన్ని మనకిస్తాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ జ్ఞానాన్ని మనకి ఇస్తాయి, 100% కంప్లీట్. కానీ ఇందులో ఏదో ఒకటి మిస్ అయిందనుకోండి, మనకి కంప్లీట్ జ్ఞానం రాదు, కొదువ ఉంటుంది, కొంత భాగాన్నే ఎక్స్పీరియన్స్ అవుతాము. అంతేకాదు, ఇంకా నేను చెప్తా, ఎందుకు ఇన్ని విషయాలు చెప్పాలో మీకు అందరికీ అర్థం అవ్వాలి. పర్వతాలు, నక్షత్రాలు, అస్తమయాలు, సూర్యోదయాలు, ఇంద్రధనుస్సులు, మెరుపులు, తనకు ప్రియమైన వారి ముఖాలను గురించి ఆలోచించగలడే కానీ ఎలా ఉంటాయో అతనికి తెలిసే అవకాశం ఉన్నదా? ఒక గుడ్డివాని జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచించగలరా? ఒక అంధుడు వీటి గురించి వర్ణనలు వినగలడు మరియు ఊహించడానికి ప్రయత్నించగలడు. శబ్దం మరియు స్పర్శ ఆధారంగా తన మనసులో చిత్రాన్ని గీచుకోగలడు.
అయినప్పటికీ ఊహే, నిజము కాదు. ఊహ ఎంత స్పష్టంగా ఉన్నా అది వాస్తవానికి సరిపోదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అతడు చూడగల సామర్థ్యములో లేడు. సో జీవితం గుడ్డివానికి ఎలా ఉన్నది, కళ్ళున్నవానికి ఎలా ఉన్నది, ఒక్కసారి మనం ఆలోచించాలి అని ప్రభువారు ఈ రోజున కోరుతున్నారు. మానవ జీవితంలో ఇది ముఖ్యమైన సత్యాన్ని తెలుపుతున్నది బిడ్డలారా. చాలామంది, జాగ్రత్త వినాలి, తమకు భౌతిక చూపు ఉన్నందున వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకుంటున్నారు. ఏంటి? కానీ భౌతికమైన చూపు నిజమైన అవగాహన ఇవ్వదు, నిజమైన అవగాహనకి హామీ ఇవ్వదు. మానవ జాతి భౌతిక ప్రపంచం గురించి అపారమైన జ్ఞానం కలిగి ఉన్నది. అయినా కూడా అత్యంత ప్రాథమిక ప్రశ్నల విషయంలో అజ్ఞానంగానే ఉన్నది. సో గుడ్డివాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? పుట్టుకతో గుడ్డివాడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో పుట్టుచున్న ప్రతి మానవుడు. అతనికి కూడా నక్షత్రాలు ఎందుకు, సూర్యుడు ఎందుకు, ఇవన్నీ కూడా తెలిసే అవకాశము ఏది? కళ్ళు ఉండి కళ్ళు లేనివాడు. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తా చూడండి. మేము మనల్ని అందరినీ ఒక చీకటి రూమ్లో పడేశారు, తలుపేసేశారు, గడిపెట్టేశారు. కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు ఉన్నాయి, గుడ్డోళ్ళం కాదు. కానీ ఎక్కడున్నాము? చీకటి గదిలో ఉన్నాము. చీకటి గదిలో ఉన్న వాళ్ళకి ఏమన్నా కనపడుతుందా? కళ్ళు లేనట్టే వాళ్ళకు కూడా. ఇప్పుడు గుడ్డివాని గురించి నేను చెప్పాను. ఈ ప్రపంచంలో వెలుగు లేకుండా బతుకుతున్నారు అందరు మానవులు అంటున్నాడు ప్రభువారు. ఎంతమందికి అర్థమవుతుంది? గుడ్డి మానవుడికి ప్రశ్నలు వేద్దాం. ఆ గుడ్డి మానవుడు నేను ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం అతని దగ్గర ఉందో లేదో చూద్దాం. ఆ వెలుగు ఉందో లేదో చూద్దాం. మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము? ఎందుకు? మనకు జీవితం ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మన జీవితం యొక్క పర్పస్, ఉద్దేశం ఏమిటి? మంచి చెడు అంటే ఏమిటి? మంచి చెడు. బాధ ఎందుకు కలుగుతుంది నాకు? ఈ పెయిన్ ఏంటి? హృదయంలో పెయిన్. పెయిన్ ఎందుకు కలుగుతుంది? హృదయంలో పెయిన్. అన్ని పెయిన్స్, బాడీలో పెయిన్ ఏంటి? పెయిన్ ఎందుకు కలుగుద్ది? ఎప్పుడన్నా ఆలోచించా. మరణం తర్వాత ఏం జరుగుతుంది? పుట్టక ముందు ఎక్కడున్నాను? చీకటి గదిలో ఉంటే కనబడవు కదా కళ్ళు, అంటే వెలుగు లేదు కదా. కళ్ళున్నా కానీ చీకటి రూమ్లో ఉన్నవాడు గుడ్డివాడే. అట్లానే ఈ ప్రపంచంలో దేవుని వెలుగు లేదు, అసలు ప్రశ్నకు సమాధానం లేదు, అందరూ చీకట్లో ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంతకీ నన్ను సృష్టించిన ఆయన నా దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? ఎందుకు సృష్టించాడు? ఏం కావాలి? నన్ను ఎందుకు సృష్టించావు? ఈ మైకు కనుక బ్రెయిన్ ఉంటే నన్ను ఎందుకు పట్టుకున్నావు, నేనేం పని చేయాలని అడిగితే నేను చెప్పాలి కదా. మరి మనము ఇలాంటి ప్రోడక్ట్ అయితే, ప్రభు నన్ను ఎందుకు సృష్టించావు, నేను ఎందుకు ఇక్కడ, నేనేం చేయాలి అని అడగాలి కదా. ఈ ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? అంటే మనము కూడా గుడ్డివారమే. ఎందుకంటే ఈ ప్రశ్నలు అడిగినా సమాధానం లేదు మనుషుల దగ్గర. మానవులందరూ చీకటి రూమ్లో ఉన్నారు. ఈ ప్రపంచమంతా అంధకార లోకము అని బైబిల్ అంటుంది. మనకు కళ్ళున్నాయి కానీ ఉపయోగం ఏముంది? భౌతిక ప్రపంచాన్ని చూడగలం కానీ నక్షత్రాలు ఎందుకున్నాయో, భూమి ఎందుకున్నదో తెలిసే అవకాశం లేదు. చాలామంది సైంటిస్టులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. సైన్స్ ఒకటే చెప్తుంది, జాగ్రత్త గమనించాలి. సైన్స్ గొప్పదని చాలామంది అనుకుంటారు. సైన్స్ గొప్పది కాదు దేవుడి కంటే. ఎలా చెప్తున్నా చూడండి. అక్కడ ఏముందో కనబడేదాన్ని పరిశీలన చేసి చెప్పగలదు సైన్స్. అక్కడ అది ఎందుకుందో చెప్పగలడు దేవుడు. ఇది నలుపు, ఇది తెలుపు అని ఎందుకంటామో మనం చూసి చెప్పగలం. కానీ అది ఎందుకు అలా చేశానో ప్రభువారు చెప్పగలరు.
Science can only tell you what is there in an observable universe. But God, the Creator, can tell you why it is there. అది అక్కడ ఎందుకు ఉంది. మనం ఆక్సిజన్లో స్విమ్ చేస్తున్నాం తెలుసా మనకి? చేప నీటిలో ఎలా అయితే స్విమ్ చేస్తుందో మనం ఆక్సిజన్లో స్విమ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనల్ని ఆక్సిజన్లో నుంచి బయటికి తీసేస్తారో మనం చచ్చిపోతాం. మొన్న కరోనా టైంలో అదే జరిగింది. తీసుకొచ్చే లోపే అన్నారు పడిపోతున్నారు. ఎందుకని? ఆక్సిజన్ అందలా. వీఆర్ స్విమ్మింగ్ ఇన్ ద ఆక్సిజన్. చూసారా? సో జ్ఞానము మనకి తెలియదన్న సంగతి ముందు తెలుసుకోవాలి. మనము గుడ్డి ప్రపంచంలో లేకపోతే చీకటి ప్రపంచంలో జీవిస్తున్నామన్న సంగతి తెలుసుకోవాలి. కారణాలు లేవు. ఎవరో మనకి బిర్యానీ పంపించారు, వచ్చింది కదా అని తింటాం మొదలెట్టాం. కానీ బిర్యానీ నాకెవరు పంపారు, ఎందుకు పంపారు, ఎవరు పంపారు అని ఆలోచించే అంత జ్ఞానం లేదు. వచ్చింది కదా అని తింటాం మొదలెట్టాం మనం, అంతే. ఈ లైఫ్ కూడా అంతే అయిపోయింది చాలామందికి. వచ్చింది కదా అని అనుభవించడం మొదలెట్టాం. కానీ ఇది ఏమిటి, దీని కథ ఏంటి, దీని పరిస్థితి ఏంటి తెలుసుకునే అవకాశము జ్ఞానము ఎవరు చెప్పలా. ఎందుకని? ఆల్రెడీ చీకటి రూమ్లో ఉన్నాం కదా, కనపడతలా. కళ్ళుండి కానీ కనపడతలా, రూమేమో చీకటి. పరిస్థితి అది. దాన్ని నేనేమంటానంటే ఆత్మ సంబంధమైన చూపు అంటాను, నిజమైన చూపు. లేకపోతే ఆ ఆధ్యాత్మిక చూపు లేకుండా ప్రజలు ఈ ప్రశ్నలకు తమ ఊహలు, సాంప్రదాయాలు, తత్వశాస్త్రాలు, భావోద్వేగాలు మరియు మానవ తర్కం ఆధారంగా సమాధానాలు ఇస్తారు. ఏదో తెలిసినట్టు చెప్తారు. ఏదో గ్రహణం జరిగితే పాము మింగింది చంద్రుడిని అని చెప్తారు. అవునా? ఏదో చూసి వచ్చినట్టు. ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే అదిగో దేవుడితో ఆడుకుంటున్నాడు, బుడ్డాడు వెళ్ళిపోయాడు, చనిపోయాడు, ఏదో చూసి వచ్చినట్టు చెప్తారు. వాళ్ళ ఊహలకి పని చెప్తారనమాట. ఆ సమాధానానికి ఆధారం లేదు, ఏదో మానవ తర్కం అనమాట. రంగులను వర్ణించే అందునిగా వాళ్ళని ఎలా చూడాలంటే, ఒక గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి బాబు వైట్ ఎలా ఉంటుంది, బ్లాక్ ఎలా ఉంటుంది చెప్పమంటే వాడు కూడా వర్ణిస్తాడంట. ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. రంగులను వర్ణించే అందునిగా వారు పూర్తిగా గ్రహించలేని వాస్తవాలని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గుడ్డివాడికి ఏం తెలుసండి తెలుపు రంగు ఎలా ఉంటుందో, నలుపు రంగు ఎలా ఉంటుందో, ఎల్లో ఎలా ఉంటుందో, పచ్చ ఎలా ఉంటుందో వాడికి ఏం తెలుసు. కానీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రపంచంలో ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అర్థమైందా అందరికీ? సో దేవుని నిజమైన ఎక్లీషియాలో మనమున్నాము, అక్కడి నుంచి మాటలు వింటున్నాము. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ప్రతి చోట దొంగతనం చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ. వాడికి తెలియకుండా ఒక నిజమైన దేవుని దగ్గర, దేవుని సంఘము దగ్గర, లేకపోతే దేవుని బిడ్డ దగ్గర దొంగతనం చేస్తాడు. అప్పుడు వాడికి తెలిసి వచ్చింది. ఎవరికి తెలియదండి వాడు ఎక్కడ దొంగతనం చేశాడో, వాడికి తెలిసి వచ్చింది. ఎందుకు తెలుసా? వాడికి కలిగొద్దు శాపం. నిజమైన ఆఫీసర్ దగ్గర వాడు దొంగతనం చేశాడు, వేరే వాడి దగ్గర దొంగతనం చేస్తే ఓకే, ఎందుకంటే వాడి వృత్తి ప్రవృత్తి దొంగతనం కాబట్టి వాడు ఎట్లా వెళ్తున్నాడు. కానీ ఏదో ఒక రోజున నిజమైన దేవుని బిడ్డ దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. వాడి జీవితం శాపగ్రస్తం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు వాడికి కళ్ళు తెరవబడతాయి. నేను ఎక్కడ దొంగతనం చేశాను, ప్రతి చోట చేశాను, ఏం కాలేదు, ఇక్కడ చేస్తే ఏంది, ఎట్లా అయింది. అప్పుడు అర్థమైంది ఎక్కడో జ్ఞానం ఉన్నది, ఎక్కడో నిజమైన ఆఫీసర్ ఉన్నాడు. ఓకే, సో చూడండి, మానవులు ఈ రోజున ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు మేధావుల్లాగా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? కళ్ళు లేనివాడు రంగులను ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఉంది అన్నాను కదా. ఓకే, గమనించండి, దీని అర్థం వాళ్ళు మూర్ఖులని కాదు. ఒక అంధుడు చాలా తెలివైన వాడు, విద్యావంతుడు, నైపుణ్యం కలిగిన వాడు కూడా కావచ్చు. కానీ అతని తెలివితేటల్లో లిమిటేషన్ ఉంది, పరిమితులు ఉన్నాయి. గుడ్డివాడిని నేనేం ఎక్కిరించట్లా, కానీ అతనికున్న పరిమితులు చెప్తున్నాను నేను. గుడ్డివాడిని నేను అవమానపరచట్లా, అతనికున్న పరిమితులు చెప్తున్నాను.
అతను నైపుణ్యం కలిగేవాడు కూడా కావచ్చు. ఈ ప్రపంచంలో గుడ్డి వాళ్ళు చాలా సాధించారు కూడా. ఓకే, అలాగే నిజమైన ఈ ప్రపంచంలో దేవుని జ్ఞానం లేని గుడ్డివాడు కూడా అలానే ఉన్నాడు. మానవులు పూర్తిగా మూర్ఖులు కాకపోవచ్చు, వాళ్ళకు కూడా ఎంతో గొప్ప జ్ఞానం ఉండొచ్చు, కానీ అది లిమిటెడ్ నాలెడ్జ్ కాబట్టి వాడు కూడా ఏమీ ఉపయోగం లేకుండా పడి ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఆధ్యాత్మిక గుడ్డితనం కూడా మేధస్సులో లోపం కాదు. ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులు కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించకపోవచ్చు అని చెప్తున్నాను నేను. ఇంకా ముందుకెళ్దాం. గుడ్డితనంలో ఉన్న అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, వినాలి జాగ్రత్తగా, ఒక పుట్టుగుడ్డివాడి పరిస్థితుల్లో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వాస్తవాన్ని చూడలేకపోవటమే కాదు, తాను ఎంతటి వాస్తవాన్ని కోల్పోతున్నాడో కూడా అతనికి తెలియదు. ట్రాజెడీ ఏంటో తెలుసా? తనకేం తెలియదో ఆ తెలియదన్న సంగతి కూడా తెలియదు. ఒక గుడ్డివాడు ఎలాంటి వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాడో అది అతనికి తెలియదు. ఇదే అత్యంత ట్రాజెడీ సిచ్యువేషన్. మీ అందరికి అర్థమైనంతకి ఇది మీకు అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. గుడ్డివాడి యొక్క అత్యంత విషాదకరమైనది ఏంటో తెలుసా? తనకి ఎంతటి వాస్తవాన్ని తెలియకుండా జీవిస్తున్నాడో ఆ సంగతి తెలియదు వాడికి. అతడు ఎప్పుడూ చూడలేదు కాబట్టి చూపు అతనికి ఏమి వెల్లడి చేయగలదో అతడు సులభంగా అర్థం చేసుకోలేదు. ఏంటి? మళ్ళీ ఒకసారి, అతడు ఎప్పుడు చూడలేదు కాబట్టి చూడటం వల్ల ఎంత పెద్ద జ్ఞానం వస్తుందో, ఎంత పెద్ద విషయం అర్థమవుతుందో, ఎంత విషయం వాడికి వెల్లడవుతుందో అతను దాన్ని కాంప్రిహెండ్ చేయలేడంట. తెలుసుకోలేడు. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, లడ్డు భలే ఉంది, సూపర్ ఉంది, ఆహా ఓహో అన్నా అనుకోండి, మీరు నా ఆహా ఓహోలు మాత్రమే బాగుందని అనుకుంటారు. మీరు తిన్నదాకా, మీకు ఎక్స్పీరియన్స్ అయినదాకా మీకు తెలియదు. బాగుందలే అని ఉంటాడులే అనుకుంటారు మీరు, అంతే. ఆ లడ్డు మీరు తిన్నదాకా మీకు తెలియదు, అంతే. అది బయట నుండి చూసే వాళ్ళకి పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఒరిజినల్ అర్థం ఏంటో. ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్తగా అందరూ గమనించాలి. సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో మనం అందరం గమనించాలి ఈ రోజున ఈ విషయాలన్నీ. ఓకే, ఫలితంగా అతడు మార్గదర్శకులపై ఆధారపడవలసింది. అంటే ఏంటి తెలపండి? ఆ గుడ్డివాడు ఎప్పుడు కూడా తనకి ఎవరో ఒకరు చేయబట్టుకొని నడిపించాలి, వాళ్ళపైన ఆధారపడవలసి వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎలా చెప్పాలి? గురువులు, బాబాలు, పాస్టర్లు, బోధకులు, చూసారా, వీళ్ళందరిపైన అతను ఆధారపడాల్సి వచ్చింది. ఎందుకని? స్వయంగా ఏమీ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే యేసుప్రభువారు ఏమన్నాడు? గుడ్డివాడికి త్రోవ చూపితే ఏం జరుగుద్ది? ఇద్దరు గుంటలో పడతారు. గుడ్డివాడికి తెలియదు వాడు గుడ్డివాడనే, కానీ వాడేం చెప్తున్నాడు? నాకు అన్నీ తెలుసు అని చెప్తున్నాడు. అందుకే యేసుప్రభువారు ఏమంటున్నారు? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడతారు. అర్థమవుతుందని చెప్తుంది. ఆ మార్గదర్శకులే తప్పైతే తాను తప్పు మార్గములో నడుస్తున్నానని కూడా తెలియకుండా వారిని అనుసరిస్తాడు. గుడ్డితనాన్ని గురించి స్టడీ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మానవులందరూ కూడా చీకటి కొట్టులో ఉన్నారు, చీకటి రూమ్లో ఉన్నారు. దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ అ డార్క్ వరల్డ్. బైబిల్ చెప్తుంది ఇది అంధకార సంబంధమైన లోకం. ఏమర్థమవుతుంది? ఎటు వెళ్ళాలి? నిజమైన టీచర్ వస్తే కానీ, వెలుగు వస్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, అందుకే తప్పుడు నమ్మకాలు అంత సులభంగా వ్యాపిస్తాయి. స్పష్టంగా చూడలేని ప్రజలు స్పష్టంగా చూడలేని ఇతరులను అనుసరిస్తారు. వాడికి ఉన్న డ్రాబ్యాకే అది. గుడ్డివాడు ఏం చేయాలి? నేను చూపిస్తారా నీకు దారి అంటే, అవునా, వాడు గుడ్డివాడని వీడికి తెలియదు కదా, వాడిని వెంబడిస్తూ ఉంటాడు. ఓకే, అందుకే ఇద్దరు గుంటలో పడతారు.
ఇప్పుడు ఆ అంధుడు అకస్మాత్తుగా చూపును పొందాడు అనుకుందాం, ఊహిద్దాం. పుట్టుగుడ్డివాడు ఒక 25 సంవత్సరాల వయసులో చూపును పొందాడు. అతను చూడగలుగుతున్నాడు. ఇప్పుడు అతడు చూస్తున్నప్పుడు విషయాలు ఏంటో చూద్దాం. పర్వతాలు ఎప్పుడు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం రాలా పర్వతాలు. నదులు ఎప్పుడు అక్కడే ఉన్నాయి. నక్షత్రాలు ఎప్పుడు అక్కడే ఉన్నాయి. రంగులు అక్కడే ఉన్నాయి ఎప్పుడు. ఇప్పుడేం కొత్తగా రాలా. కొత్తగా చూస్తుంది ఎవరు? ఈ గుడ్డివాడు. వాడి కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి. బాహ్య ప్రపంచంలో ఏది మారలేదు, మారింది ఒకటే. ఏంటది? అతని కళ్ళు తెరవబడ్డాయి. సో అతని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి గుడ్డివానికి ఏమవుతుందో చూద్దాం. అకస్మాత్తుగా అతడు ఇంతకుముందు అసాధ్యమైన రీతిలో వాస్తవాన్ని గ్రహించడం ప్రారంభిస్తాడు. ఇంతకు ముందెన్నడూ లేని వాస్తవాన్ని గ్రహిస్తాడు. ఓహో, రంగు, ఇది ఎల్లోనా, ఇది పర్వతమా, ఇది నదా, ఇది పరిస్థితి, ఇది ఇట్లా ఉంటుందా అని అతడు వాస్తవాన్ని గ్రహించడం ప్రారంభిస్తాడు. ఆధ్యాత్మిక చూపు కూడా ఇదే. ఎవరైతే దేవుడు ద్వారా నిజంగా కళ్ళు తెరవబడతాయో ఎవరికైతే, వారికి పిక్చర్ క్లారిటీగా రావటం మొదలెట్టుద్ది. అప్పటి వరకు ఈ గుడ్డివాడు లాగానే పర్సెప్షన్ ఉంటుంది. ఓకే, ఎవరైనా సత్యాన్ని కనుగొన్నప్పుడు సత్యం కొత్తగా ఉనికిలోకి రాదు. అంటే సత్యం ఎప్పుడు అక్కడే ఉంది. ఇదేదో కొత్తగా ఇప్పుడు సత్యం కొత్తది కాదు, సత్యం పాతదే. ఇతని కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయి కాబట్టి ఇప్పుడు అర్థమవటం మొదలెడుతుంది. ఓకే, సో ఎవరైనా దానిని గుర్తించినప్పుడు వాస్తవం అనేది కొత్తగా ఏర్పడదు. నేను అదే చెప్తున్నా. యేసు ప్రభువారు దేవుడు కాదు అని నేను నిరూపించాను అనుకోండి, అది నేను ఇప్పుడేదో సత్యం తీసుకురాలేదు, బైబిల్లో ఉన్నది. ప్రభువారు అన్నారు, నిజమైన సత్యదేవుడైన నిన్ను ఎరగడమే నిత్య జీవం అన్నాడు యేసు ప్రభువారు. నా తండ్రియు మీ తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను అన్నాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పుట్టారు, మరణించారు, ప్రార్థన చేశాడు. చూసారా ఏమందో? ఇప్పుడు సత్యాన్ని నేనేదో ఇక్కడ తయారు చేసి తీసుకురావట్లేదు, ఆల్రెడీ అక్కడే ఉన్నది. అందరూ గ్రహించాలి అని ప్రభువారు కోరుతున్నారు. సత్యం అనేది ఎవ్వరూ తయారు చేయలేరు. ఆ వాస్తవం అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఇతనికి కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయి, వాస్తవం ఎప్పుడు అక్కడే ఉంది. పర్వతం అక్కడే ఉంది, ఇప్పుడు చూస్తున్నాడు. ఓహో, పర్వతం అంటే ఇదా అని. అందరూ గమనించాలండి ప్రియా దేవుని బిడ్డలారా. సో దానికి బదులుగా ఒక వ్యక్తి వాస్తవాన్ని చూడకుండా అడ్డుగా ఉన్న తెర తొలగించబడిందన్న విషయం మర్చిపోయి ఇప్పుడే సత్యం వచ్చింది నా దగ్గరికి అనుకోకూడదు, తయారయ్యి వచ్చిందని. సత్యం అక్కడే ఉన్నది. ఓకే, యేసు ప్రభువారు తన గురించి తాను ఏం చెప్పుకున్నారు? నేను ఈ లోకానికి వెలుగుని అని చెప్పుకున్నారు. ఈ చీకటి ప్రపంచంలో ఉన్న మనందరికీ ఒకవేళ యేసు ప్రభువారి మాట ఒక్కటన్నా అర్థమైతే, అలా అర్థమైతే మనకి కొంచెం కొంచెంగా వెలుగు వస్తుంది కళ్ళల్లోకి. ఈ ప్రపంచాన్ని సరిగ్గా చూడగలుగుతాం. ఇందాక నేను ప్రశ్నలు అడిగానే, ఆ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. ఓకే, సో యేసు బోధనల ప్రకారం మానవ జాతి ఆధ్యాత్మికంగా గుడ్డిగా ఉంది మరియు వారి కళ్ళు తెరవబడవలసిన అవసరం ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ లోకానికి నేను జీవాహారాన్ని, అంటే ఏంటి? ఎంతవరకు మీరు తింటున్న గడ్డి కాదు, అది జీవాన్ని ఇవ్వదు, నేను తీసుకొచ్చాను, నేనే ఆ జీవాహారాన్ని. అది ఏమన్నా మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు జీవం కలుగుద్ది అంటున్నాడు ప్రభువారు. మళ్ళీ జాగ్రత్తగా వినాలి. ఆధ్యాత్మిక చూపు యొక్క ఉద్దేశం కొత్త వాస్తవాన్ని సృష్టించడం కాదు, ఆల్రెడీ రిజిడ్గా సాలిడ్గా ఉన్న వాస్తవాన్ని గమనించటం. మీరు గమనించండి, సత్యం అనేది అనండి, సత్యము క్రియేట్ చేయబడదు. అది సృష్టిలో ఆల్రెడీ ఉన్నది. నువ్వు నేను దాన్ని గ్రహించగలిగిన కెపాసిటీ లేకుండా ఉన్నాము. సత్యం అనేది ఇప్పటికిప్పుడు ఎవరు క్రియేట్ చేయలేరు. సత్యము అంటే మారనిది, ఆల్రెడీ పర్మనెంట్గా ఉన్నది అని అర్థం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్? ట్రూత్ ఈజ్ ద ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. ఏంటి? ట్రూత్ కెనాట్ బి చేంజ్డ్.
కాబట్టి ఒక గుడ్డివాడు చూపు పొందినప్పుడు కొత్త ప్రపంచంలోకి ప్రవేశించడు. మరేమవుతాడు? తాను ఎప్పటి నుండో జీవిస్తున్న అదే ప్రపంచాన్ని చూడడం ప్రారంభించడం జరుగుతుంది. అంతే. ప్రపంచం అలానే ఉంది, దేవుడు అక్కడే ఉన్నాడు, ఆన్సర్లు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇతనికి ఆ అవకాశం వచ్చింది, ఆ గ్రహించగలిగే అవకాశం. బైబిల్ ప్రకారం సాలిడ్ ప్రూఫ్ అనమాట, మనందరము నిజంగా అంధకార ప్రపంచంలోనే ఉన్నామా అని. మానవునికి ఉన్న సహజమైన మనసు ఉందే, న్యాచురల్ మైండ్, న్యాచురల్గా వచ్చిన మైండ్, అది ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. మానవుని గుడ్డితనం కేవలం అజ్ఞానం కాదు, అది దేవుని వెలుగుకు దూరంగా ఉన్న సహజ మనసు యొక్క స్థితి అని బైబిల్ బోధిస్తుంది. జాగ్రత్త గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మనం ఎంత గుడ్డివాళ్ళమో మనకు తెలియదు. ఏంటి? మనకు తెలిస్తే మనం గుడ్డితనం పోతామండి. మళ్ళీ ఏ మనుషుడైనా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ పుట్టినప్పుడు అతని పరిస్థితి ఏంటో చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ట్రాన్స్లేషన్ సరిగా చేయాలి అక్కడ. దేవునికి సంబంధించిన ట్రూ విషయాలు అతనికి అంగీకరించాలంటే అతనికి అర్థం కావు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో బేసిక్గా ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అన్న లైన్ అండర్లైన్ చేసుకోండి. అంటే అర్థం ఏంటి చెప్పండి? నేను ఇందాక నుంచి చెప్తాను, గుడ్డివాడు వాడే వీడు. వాడు ఇక్కడికి వచ్చి నీళ్లు పోస్తే, విత్తనం పెడితే మొక్క మొలకెత్తుద్ది, కింద మంట పెడితే నీళ్లు వేడవుతాయి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అనమాట. ఏంటి? కంటికి కనబడేదే నిజం అనుకుంటున్నాడు. ఇప్పుడు గుడ్డివాడికి ఎరుపు రంగు ఎలా ఉంటుందో చెప్పావనుకోండి, ఇది ఎరుపు అంటావాడు అనమాట. వాడు ప్రకృతిగా ఏదైతే టచ్ చేస్తున్నాడో వాడు అది అనుకుంటాడు. ఇంకొక చిన్న విషయం చెప్తే మీకు అర్థమైంది. అంతకుముందు మానవుడికి దేవుడు ఎవరో తెలియనప్పుడు ఏ గొప్ప శక్తిని చూసినా దేవుడు అనుకున్నాడు. చెట్టు మనకి తినడానికి కాయలు ఇస్తుంది, చెట్టు దేవుడు అనుకున్నాడు. గాలి గట్టి కొడితే ఇల్లు లేచి అటు పడుతున్నాయి, మనం కూడా అటు పడుతున్నాము, గాలి నెట్టేస్తుంది, గాలి దేవుడు అనుకున్నాడు. అగ్ని మనకు ఉపయోగపడుతుంది, అన్నం వండుకోవడానికి, కూర వండటానికి, అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది, అగ్ని దేవుడు అనుకున్నాడు. మేఘం వర్షిస్తుంది, మేఘం దేవుడు అనుకున్నాడు, మన కోసం నీళ్ళు ఇస్తుంది పైనుంచి. సో మానవుని యొక్క జ్ఞానం ఎలా తయారైంది? ఇప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అయిపోయాడు. నిజమా అది? నిజంగా మేఘం దేవుడా? అగ్ని దేవుడా? వాయువు దేవుడా? కాదు. కానీ అలాంటి పర్సెప్షన్ వాళ్ళకి వచ్చింది అతనికి. ఎందుకని? బేసిక్గా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. నేనేమంటున్నాను? గుడ్డివాడు అంటున్నాను. గుడ్డివాడికి చీకట్లో పడేసామండి, ఎట్లా తడుముకుంటూ వచ్చాడు, తడుముకుంటూ వచ్చి ఇక్కడేంది, ఇదేదో కడ్డీలాగా ఉంది అంటాడు, అంతే. ఇదేందో అట్లా తన పర్సెప్షన్ ఉంటుందిగా, తనకి ఏదో ఒకటి పర్సెప్షన్ ఉంటుంది. తాకిన తర్వాత, విన్న తర్వాత ఇటు నుంచి శబ్దం వస్తుంది, ఇటు నుంచి ఏదో ఉంది, ఇటు నుంచి అంటాడు. సో అలానే ప్రకృతి సంబంధమైన మనుషుడు గుడ్డివాడు. దాని అర్థం ఏంటంటే వాడు తనకున్న సెన్సెస్తో లిమిటెడ్ జ్ఞానం తెచ్చుకుంటాడు. పూర్తిగా అజ్ఞాని కాదు వాడు. మళ్ళీ ఇక్కడ కాలు తగిలిందనుకో, అబ్బా ఏదో తగిలింది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఇటు పక్కరా అంటాడు. తెలివిగలవాడే, కానీ లిమిటెడ్ నాలెడ్జ్. సహజ మనిషి, ప్రకృతి సంబంధి అయిన మనిషి దేవుని సంబంధమైన విషయాలు అంటే ఏంటో తెలుసా? వెలుగులో ఉన్నప్పుడు కనబడే విషయాలు. ఇప్పుడు లైట్ వేస్తే మనకి ఎంత చక్కగా కనపడుతుంది ఇవన్నీ, అక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, ఇవన్నీ మనందరము కళ్ళుతో చూడటం వల్ల అర్థం చేసుకున్నాం. అదే చీకటిలో ఉంటే తెలియదు. అట్లానే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఒక గుడ్డివాని కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని గురించి కొన్ని చెప్తాను చూడండి. అతడు దేవుని వాక్యాన్ని వినవచ్చు, దాన్ని అధ్యయనం చేయవచ్చు, దానిపైన చర్చించవచ్చు, దానిలోని కొన్ని భాగాలను మెచ్చుకోవచ్చు కూడా. అయినప్పటికీ కేవలం మానవ తర్కం ద్వారా దాన్ని నిజమైన అర్థాన్ని గ్రహించలేడు. కాలు తగిలింది, ఇదేదో
కర్ర అనుకుంటాడు, నిజానికి కర్ర కాకపోవచ్చు. సో మానవ తర్కం ప్రకృతి సంబంధమైన మనుషుడికి నిజమైన అర్థం ఇవ్వదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలి అంటే ఒరిజినల్ అండర్స్టాండింగ్ రావాలి అంటే ఏమంటున్నాడు ప్రభువారు? ఆత్మానుభవం, అంటే అతనికి నిజమైన ఆ చూపు రావాలి అంటున్నాడు ప్రభువారు. దాని అర్థం అదనమాట. అందరికి అర్థమైంది ఇప్పుడు? సో ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడానికి ఆధ్యాత్మిక చూపు అవసరం. అందుకే అనేక మంది దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తారు. వారు వాటిని పూర్తిగా అర్థం చేసుకొని అవి తప్పు అని నిరూపించినందుకు కాదు. ఎక్కడెక్కడో పాటలు, డ్రమ్ములు, స్తోత్రాలు ఏవేవో వినపడుతూ ఉన్నాయి. ఏమండి, నేను అనుకున్నా, మానవుడు ప్రతి సందర్భంలో ఆరాధనలు చేయటానికి, స్తుతులు చేయటానికి వెళ్తున్నాడు. హోల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటున్నాడు, ఇల్లు కడితే ప్రార్థన అంటున్నాడు, ప్రతిదానికి ఆరాధన చేసుకుంటూ వెళ్తున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరిని చూసి ఏమంటున్నాడు? అజ్ఞానంతో ఉన్నవారులారా, నేను ముందు చెప్పింది చేయకుండా ఇవన్నీ చేస్తారు ఎందుకు? యేసుప్రభువారు తిట్టాడు, మీకు తెలుసా? ఒక సందర్భంలో, నేను చెప్పిన ఆజ్ఞను మీరు మరిచి మీరు నన్ను వ్యర్థంగా ఆరాధించడం ఎందుకు అన్నాడు. ఇవన్నీ ఆరాధనలు కాదు, ముందు నేను చెప్పిన ఒక్క ఆజ్ఞనే చేశారా? నాకు అలానే అనిపించిందండి. శనివారం రంగాల్ని, నైట్ రంగాల్ని ప్రార్థనలు, ఏమంట ఉపవాస కూడిక అంట, హోల్ నైట్ ప్రేయర్ అంట, నూనె ఆరాధన అంట, పిల్లల ఆరాధన అంట, పెద్దల ఆరాధన, మహిళల ఆరాధనలు అంట. ఎందుకు అవన్నీ వల్ల ఉపయోగం లేదు. కానీ అపవాది మాయలో ఉన్నవాళ్ళు అలా చేస్తారు. ఇంకోటి ఏంటి తెలుసా? ప్రతి సందర్భంలో చేస్తున్నారు, కానీ ప్రభువారు ఏమంటున్నారు? నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. యేసుప్రభువారు అంటున్నారు, అది నన్ను ఎందుకైనా వ్యర్థంగా ఆరాధిస్తారు? ఉపయోగం లేని ఆరాధనలు దేనికి? నేనేమన్నాను? అసలు క్రైస్తవ సంఘం మొత్తం కూడా ఉపయోగం లేనే పనిచేస్తుంది. వీళ్ళు ఫాదర్స్ డే, మదర్స్ డే, ఆ డే, ఈ డే పెట్టుకోవడానికి వీళ్ళకి మనసులు ఉంటాయి. ఎన్ని డేలైనా వీళ్ళు చేస్తారు. దేవుడు పెట్టిన విశ్రాంతి దినము అంటే సబ్బాత్ డే, ఆ డే కాదు, సబ్బాత్ డే, సృష్టి క్రమంలో ఫస్ట్ తయారు చేసిన దాన్ని, పరిశుద్ధపరిచిన దాన్ని చేయడానికి వీళ్ళకి బుర్ర లేదే. అన్ని డేలు కొత్త కొత్తవన్నీ, క్యాన్సర్ డే, ఫ్రీడమ్ డే, ఆ డే, ఈ డే, ఎన్ని డేలు లేవండి ఈ రోజున? ఇన్ని డేలు ఫాలో అవడానికి ఫుర్సత్ ఉందంట. అంత ఓపిక, అంత టైం ఉంది ఈ సంఘానికి, క్రైస్తవ మతానికి. దేవుని ఆజ్ఞను మాత్రం పాటించే అంత టైం లేదండి. ఎలాంటి భయంకరమైన గుడ్డితనము గమనించండి. ఓకే, నెక్స్ట్ ప్రభువారు ఏమంటున్నాడు చూద్దాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే ఎవరు? గుడ్డివాడు అని. ఓకే, గుడ్డివాడు అంటే పూర్తిగా గుడ్డివాడు కాదు, మళ్ళీ చీకటి రూమ్లో ఉన్న గుడ్డివాడు, ఆడు కూడా గుడ్డివాడే. అయితే గుడ్డితనం రెండు రకాలని చెప్పా. అయితే వాడి కళ్ళన్నా లేవు, లేకపోతే కరెంట్ అన్నా లేదు, అంటే లైట్ అన్నా లేదు. రెండు విధాలుగా అతను గుడ్డాడే. ఏమండి, ఒక చీకటి రూమ్లో పడేసినా నువ్వు గుడ్డోళ్ళ, ఎక్కడుంది ఏమండి నాకేం కనపడలేదు అలా. ఇట్స్ లైక్ సేమ్ థింగ్, బ్లైండ్నెస్. ఆధ్యాత్మిక చూపు లేకపోవడం వల్ల మంచోళ్ళని చెడ్డోళ్ళుగా అనుకోవటం, చెడ్డవాళ్ళని మంచోళ్ళుగా అనుకోవటం, అంటే చెడును మంచిగా, మంచిని చెడుగా అనుకునే అవకాశం 100% ఉన్నది. ఎందుకంటే చూపు లేదు కదా. చూద్దాం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపనియు, తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు, తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులమనియు తలంచుకునే వారికి శ్రమ. చూసారా, చాలా వరకు ఏం చేస్తారంటే ఏంటి, తనకు తెలిసిందే న్యాయం, తనకు అర్థమైందే ధర్మం, తనను చూసేదే మంచిది అని అనుకుంటారు చాలా. ఏమండి, మంచి చెడు అనేది మనందరము
డిసైడ్ చేసేది కాదు, డిసైడ్ చేసిన దాన్ని నేర్చుకునేది. ఎంతమందికి అర్థమైంది? చిన్న విషయమే. మంచి చెడు అని మనం డిసైడ్ చేయము. ప్రభువారు డిసైడ్ చేసిన దాన్ని ఓహో ఇది మంచి అంట అని నేర్చుకోవాలి, ఇది చెడు అంట అని నేర్చుకోవాలి. మంచి ఎందుకైంది తెలుసా? మంచి మనుషులను జీవింపచేస్తుంది. చెడు ఎందుకైంది తెలుసా? అది కీడు తలపెట్టుద్ది, నాశనానికి నడిపించుద్ది. సో మానవులు చేసే పెద్ద తప్పేంటి? అంధత్వంలో ఉండి ఏది మంచో ఏది చెడో, ఏది న్యాయమో ఏది అన్యాయమో వారికి వారే నిర్ణయించుకుంటారు. వారికి శ్రమ అంటున్నాడు భక్తుడు. ఇంతకు మీ జీవితంలో మీరు అనుకున్నారా ఇదే మంచిది, ఇదే చెడ్డది? నీకెలా తెలుసు? మీకు ఎలా తెలుసు చెప్పండి? దేవుని వాక్యంలో చూడండి. గుడ్డివాడు, మళ్ళీ ఒకసారి రూమ్లో నిన్ను పడేసాము, చీకట్లో ఉన్నావు, ఏదో కర్ర పొలం తీసుకొని ఇదే పెన్ను అంటే ఇది పెన్ను నాకు తెలుసు, ఇదే పెన్ను అంటే న్యాయమేనాది? గుడ్డివాడు, నువ్వు గుడ్డివాడు కదా, చీకట్లో ఉన్నావు కదా, నీకు ఎలా తెలుసు ఇది పెన్ను అని ఎలా చెప్పగలవు 100%? నువ్వు చూడలేవు కదా. మనందరి పరిస్థితి అదే అని అర్థం చేసుకోవాలండి. ఓకే, సో ప్రభువారు చెబుతున్న విషయాల్ని మనందరం అర్థం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకొక విషయం చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. యేసు ప్రభువారు సువార్త చెప్తే, ఈ రోజున సిలువ సువార్త, పునరుద్ధాన సువార్త, పుట్టినరోజు సువార్త, రకరకాల సువార్తలు రావడానికి గల కారణం ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. పౌలు గారికి తెలిసిపోయింది. 4:4 2వ కొరింథీ. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు, దేవుని వెలుగుని కనపరుచు సువార్త ఇది. ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇప్పుడు సువార్త వెలుగు మనకు వస్తే కనపడుతుంది. మీకు సైన్స్ తెలుసా? చదువుకుంటున్నారా? మరి అందుకే మనం ఏం చేయాలి? చదువుకునేది కరెక్ట్గా చదువుకోవాలి. ఒక దూరంగా ఉన్న లైట్ మనకు ఎందుకు కనపడుద్ది? అది వెలుగుతుంటే. అందరికీ సైన్స్ తెలియాలి. ఇప్పుడు ఎందుకు తెలుసా? మన కంటి నుంచి వెళ్ళే కిరణాలు, లేకపోతే ఆ యొక్క కణాలు, ఆ వెలుగు ఎంత దూరం వెళ్తాయో అక్కడికి వెళ్తే కానీ అవి మనకు కనపడవు. వెలుగు కనపడాలంటే ఫిజిక్స్ ప్రకారం, సైన్స్ ప్రకారం మీకేమన్నా వివరణ తెలుసా? ఇప్పుడు సువార్త ప్రకాశము మనకు కనబడకుండా మనల్ని గుడ్డివారిని చేస్తున్నది ఎవరో చూడండి. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులు కాదాడు, ప్రకృతి సంబంధులు, గుడ్డివాళ్ళైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మీకు ఒరిజినల్ గుడ్డితనం అర్థమైందా? గుడ్డితనం అర్థం కావాలి. ఎలుకతోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదు అంటే అర్థం ఏంటి? ముందు బుర్రకి జ్ఞానం ఎక్కాలి, తర్వాత యాక్షన్స్లో మంచిగా వస్తుంది అని అర్థం. అర్థమవుతుందా? కుక్కతోక వంకర, దాన్ని స్ట్రైట్ చేద్దామని ఏమన్నా చేస్తే ముందు మనసుకి జ్ఞానం రావాలి. ఇక్కడ ఓపెన్ కావాలి, కళ్ళు ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఈ కళ్ళు కాదు. ఈ కళ్ళు ఏంటి తెలుసా? మానవ కళ్ళు ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం ప్రకారం, సైన్స్ ప్రకారం కూడా ఇవేంటంటే కేవలం ఈ యొక్క టూల్స్ అంతే. ఈ కంటి ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి చేరుతుంది. కన్ను అనేది ఒక టూల్ అన్నమాట. ఇప్పుడు అసలైన కళ్ళు ఎక్కడున్నట్టు? బుర్రలో ఉన్నట్టు. అవి ఆధ్యాత్మిక కళ్ళు. ఈ ఫిజికల్ దాన్ని ఉపయోగించుకొని విషయాన్ని అది గ్రహించుద్ది. ఎంతమందికి అర్థమైంది? సో కాబట్టి యేసు ప్రభువారు ఒక వెలుగు. ఆయన చెప్పిన మాటలు వెలుగు. ఆ వెలుగు మానవులకి అందకుండా, అర్థం కానియకుండా, ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఏంటో తెలుసా? గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న దేవుడు మతము ద్వారా, కులాల ద్వారా, సైన్స్ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా అందకుండా చేస్తున్నాడు. గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ప్రభువారు మనకి ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. మన పరిస్థితి
మనకు తెలియకపోయినా మనం సృష్టించిన ఆయనకి తెలుసండి. అందుకే ఆయన ఏం చెప్పాడు? యేసుప్రభువారిని పంపించినప్పుడు ఏం చెప్పాడు చూడండి, 18లో ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును. వీఆర్ సో బ్లైండ్, వీ కాంట్ సీ ద థింగ్. మనం ఎంత గుడ్డోళ్ళం అంటే అస్సలు విషయమే అర్థం కావట్లేదు. ఈ కళ్ళకు పొర అడ్డుపడింది, అది తొలగించడానికి యేసుప్రభు వారిని పంపాడు. గుడ్డి వారికి చూపు. ఏమండి? సో ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. యేసుప్రభు వారు గుడ్డి వాళ్ళకు చూపించారండి ఫిజికల్గా. అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మరి అది అనుకునేరు. యేసు అనేక మంది భౌతిక అందులకు గుడ్డివారికి చూపునిచ్చాడు, కానీ అవి అద్భుతాలు ఏంటి. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఆధ్యాత్మిక గుడ్డితనము. ఒరిజినల్ గుడ్డితనం గురించి మనం మాట్లాడుతున్నాము. మనందరము పుట్టి గుడ్డివారము. ఆ సంగతి తెలుసా మీ అందరికీ? ఆధ్యాత్మికంగా మనకేమీ తెలియదు. ఏదో పితరులు చెప్పింది ఎదురుగా కనబడేదాన్ని చేయటమే మనకు తెలుసు. యాక్యురసీగా ఎలా తెలుసు? ఎవ్వరికీ తెలియదు. సో మనందరం అర్థం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక కళ్ళు గురించి చాలాసార్లు రాయబడి ఉంది. ఒక చోట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పౌలు అంటున్నాడండి, నిజమే, చాలామందికి తెలియట్లా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు గుడ్డివాడు, చీకటి ప్రపంచంలో పుడుతున్నాడు, వాడు పుట్టుకతోనే గుడ్డివాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒకవేళ వాడికి చూపిస్తే కళ్ళు వస్తాయి. 17 నుంచి 19 అంతా కలిసే ఉన్నది. అందులో 6వ లైన్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి. పౌలు గారికి ఏమన్నా క్లారిటీ ఉందా లేదా బ్రదర్? ఇక్కడ యేసు ప్రభువారు ఎవరు, ఆయన తండ్రి ఎవరు? ఏమన్నాడు? జాగ్రత్త గమనించాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించునట్లు. అది 17వ వచనం చూడండి. మరియు మీ మనోనేత్రములను వెలిగింపబడినందున. ఆల్రెడీ వెలిగించిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనోనేత్రాలు అనేవి ఉన్నాయి, అవి వెలిగించబడాలి. అది ఒరిజినల్ జ్ఞానం అంటే. ఓకే, సో అందరూ అర్థం చేసుకోవాలి. మానవ జ్ఞానం, విద్య, తత్వజ్ఞానం, సంపద, అనుభవం ఇవన్నీ మనిషికి సమాచారాన్ని ఇస్తాయి, గ్యారంటీగా ఇస్తాయి. కానీ అవి ఆధ్యాత్మిక అంధత్వాన్ని తొలగించలేవు. మరి ఒకసారి చెప్తున్నా చూడండి. మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ శారీరక సంపదను సృష్టించుకోవచ్చు, మీరు గొప్ప గొప్ప తత్వజ్ఞానం నేర్చుకోవచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ సాధించవచ్చు, ఏదైనా అనుభవించవచ్చు ఈ లోకంలో. బట్ దట్ డస్ నాట్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ ద రియల్ నాలెడ్జ్ ఫ్రమ్ గాడ్. ఏంటి? అది మనిషికి గుడ్డితనాన్ని తొలగించలేవు, అలానే ఉంచుతాయి. నిజమైన ఆ కళ్ళుని దేవుడే ఇవ్వాలి. ఓకే, యాక్చువల్గా ఇవన్నీ మనం ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అయితే అసలు విషయం దగ్గరికి వద్దాం. అసలు విషయం దగ్గరికి వద్దాం. ఆ విషయం కూడా చెప్పేసి నేను ముగిస్తాను. యోహాను సువార్త ఒక పుట్టుగుడ్డివాడి యొక్క కన్నులు తెరిచినప్పుడు యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. తొమ్మిదవ అధ్యాయము 39వ వచనం. 9:39 యోహాను సువార్త. ఇక్కడ కూడా ఒక విషయమే జరిగిందండి. మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో అలాంటిది ఎగ్జాక్ట్గా జరిగింది. ఒక పుట్టి గుడ్డి వాని కన్నులు ప్రభువారు తెరిచారు. తెరిచిన తర్వాత ఎంతో డిస్కషన్ జరిగింది. చివరికి యేసు ప్రభువారు ఏమి కంక్లూజన్ ఇస్తున్నారో చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనీ లోకమునకు వచ్చితినని చెప్పాను. విత్ దిస్ నాలెడ్జ్, ఇంతవరకు మనం ఏదైతే విన్నామో ఆ నాలెడ్జ్ ద్వారా ఇప్పుడు కొంత తెలుసుకుందాం.
మీరు నేను కళ్ళు కలిగి ఉన్నాము, కాకపోతే చీకటి రూమ్లో ఉన్నాము. ఓకే, సో దాని అర్థం ఏంటంటే కళ్ళుండి కూడా గుడ్డివారమే. సో చూడని వారు చూడవలెను, చూచివారు గుడ్డివారు కావాలను. అంటే అర్థం ఏంటంటే ఈ రూమ్లో ఉండి కళ్ళు కనపడుతున్నాయి నాకు అనేవాళ్ళు నిజంగా గుడ్డివాళ్ళు అయితే ప్రభు చూపిస్తారు. కాదు మాకు అన్నీ కనపడుతున్నాయి, మాకు అన్నీ తెలుసు అంటే ఆయన చూపేమిస్తాడు? గమనించారా? నాకు తెలియదు అంటే చెప్తాడు, మీకు తెలుసు అయితే ఏం చెప్తాడు ఆయన? అందుకే ఈ తీర్పు కోసమే నేను వచ్చాను అంటున్నాడు. ఏమన్నాడు? మళ్ళీ చూడాలి. చూడని వారు చూడవాలి. అయ్యా మేము చూడలేదయ్యా, మాకు తెలియదయ్యా. అయితే చూపిస్తా, మీ కళ్ళు తెరుస్తా. లేదయ్యా మాకు మొత్తం తెలుసు, మాకు అంతా కనబడుతుందంటే ఇంకేం చేస్తాం? చీకటి ప్రపంచంలో ఉన్న వారికి చూపు లేదు అన్న సంగతి మనం ఇప్పటికైనా గమనించాలి. ఓకే, నెక్స్ట్ అసలైన పాయింట్ అంటే ఇదే. ఈ ప్రపంచంలో ఎందుకు నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? నేరం, దుష్టత్వం భయంకరంగా ఇదేంటి ఏ సమాజంలో అయినా, పల్లెటూరులో అయినా పట్టణంలో అయినా ఎంత ఘోరాలు, నేరాలండి. ఎందుకు మనిషి దుష్టత్వంతో నిండిపోయాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవ్వరూ లేకపోతే ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. ఈ 10 ఆజ్ఞలన్నీ అతిక్రమిస్తారు. ఆశిస్తారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, నరహత్య చేస్తారు. చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం జరుగుతుంది? ఎందుకు మనిషి ఇంత ఈవిల్ నేచర్తో ఉన్నారు? మీకు ఎప్పుడైనా ఆలోచించారు? ఇప్పుడు మంచిగా ఉండొచ్చు కదా, అందరూ మంచిగా ఉండొచ్చు కదా, ఒక్కొక్కరికి మేలు చేయొచ్చు కదా. ఆధ్యాత్మిక గుడ్డితనం యొక్క దుష్ట పరిణామమే ఈ ఈవిల్, ఈ దుష్టత్వము. ఎంతమందికి అర్థమైంది? మనిషిలో ఎంత దారుణమైన మనసు రావడానికి గల కారణము గుడ్డితనమే. దాన్నే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్త చూడండి. ప్రపంచంలో గతంలో జరిగిన లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోతున్న ప్రతి నేర కార్యకలాపం యొక్క మూలంలో ఏదో ఒక రకమైన గుడ్డితనం ఉన్నది. ప్రతి అన్యాయం, ప్రతి హింస, ప్రతి మోసం, ప్రతి అవినీతి, ప్రతి దోపిడీ, ప్రతి దొంగతనం, ప్రతి ద్వేషం, ప్రతి దుష్కార్యం ఏవని తెలియపరుస్తుంది తెలుసా? వీడు గుడ్డివాడురా అని తెలియపరుస్తుంది. వాడి గుడ్డోడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. తన కార్యముల వలన సత్యాన్ని, వాటి పర్యవసానాలను, వాటి వల్ల కలిగే బాధను, ఇతర మానవుల విలువను ఈ వ్యక్తి తెలుసుకోలేకపోతున్నాడు. గుడ్డివాడు వీడు. ఎంతమంది కాదు? ఒక దొంగ తన చర్యల యొక్క సంపూర్ణ పరిణామాలను నిజంగా గ్రహిస్తే అతడు దొంగతనం చేయడు. మళ్ళీ ఒకసారి ఐ రిపీట్. ఒక దొంగ దొంగతనం చేయటం వల్ల వచ్చే పరిణామాలను వాడు తెలుసుకోగలిగితే, సంపూర్ణ జ్ఞానం వాడికి వస్తే, వాడు ఆ దొంగతనం చేయడానికి భయపడతాడు, చేయడు. అది తెలియకపోవటం వల్లే దాన్నే నేను గుడితనం అన్నా. అందుకే వాడు ఈజీగా దొంగతనం చేస్తాడు. ఇంకోటి చెప్తున్నా, ఒక మోసగాడు తన మోసం వల్ల కలిగే బాధను మరియు భయంకరమైన విధ్వంసాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే అతను మోసం చేయడు. దీన్నే నేను గుడితనం అంటున్నా. వాడికి అంత గుడితనం ఉంది చూడండి, వాడికి తెలియట్లేదు. ఒక హంతకుడు మానవ జీవితం యొక్క విలువను మరియు ఒక ప్రాణాన్ని తీసివేయడం యొక్క భయంకరమైన తీవ్రమైన పరిస్థితిని, పర్యవసానాన్ని నిజంగా గ్రహిస్తే వాడు హత్య చేయడండి. సో ప్లీజ్ రైట్ డౌన్ దిస్ పాయింట్. ప్రతి పాపం వెనుక ఏదో ఒక రకమైన గుడ్డితనం దాగి ఉంటుంది. తెలుసా మీకు?
ప్రతి పాపం వెనుక ఏదో ఒక రకమైన గుడ్డితనం దాగి ఉంటుంది. అందుకే వాడికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నాడు. మరియు పర్యవసానం వచ్చేస్తుంది, వాడికి వెంటనే పర్యవసానం వచ్చేస్తుంది. కొంతమంది గుడ్డోళ్ళు ఎలా ఉన్నారు తెలిసే, వాళ్ళు తక్షణ లాభాన్ని మాత్రమే చూస్తారు, దీర్ఘకాలిక పరిణామాలను చూడరు. వాళ్ళు ఇప్పుడు తిన్నామా, ఇప్పుడు జరిగిందా లేదా ఆలోచిస్తారు. తర్వాత జరగబోయేదాన్ని వాడు ఆలోచించలేని పరిస్థితుల్లో ఆ కెపాసిటీ వాడికి లేదు. ఆ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమైంది చెప్పండి, ప్రస్తుతం ఏం జరుగుద్దో దాన్ని మాత్రమే చూసుకుంటాడు. తర్వాత వచ్చే పరిణామాన్ని అర్థం చేసుకోగలిగిన కెపాసిటీ లేదు. వాడు గుడ్డివాడు. ఆలోచించారు ఎప్పుడన్నా? తప్పు చేసేటప్పుడు బాగుంటుంది అంటలా, తప్పు జరిగిన తర్వాత ఉంటుందండి దాని యొక్క పరిణామం వాడికి, వాడి కుటుంబస్తులకి, వాడి జీవితాంతం. ఒక చిన్న మిస్టేక్ ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకెళ్తుందో వాడికి తెలియదు. నిజమైన దేవుని సంఘంలోనే ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వాడి జీవితం తాలూకు పరిస్థితి ఆలోచించండి, ఇంకా భయంకరంగా ఉండబోతుంది. పర్యవసానాలు వాడు తట్టుకోలేడు అనమాట. సో కాబట్టి అది గుడ్డితనం అంటాను నేను. ఆ గుడ్డితనం ఉన్నప్పుడు వాడికి ఏం అర్థం కాదు, వాడు చేసేస్తాడు. అలాంటి గుడ్డివారికి భయంకరమైన బాధే మిగిలి ఉంటుంది అని చెప్తున్నాను నేను. ఓకే, కొంతమంది భౌతికమైన ప్రయోజనాలనే చూస్తారు, కానీ ఆధ్యాత్మిక వాస్తవాల్ని, నిజమైన దేవుని సంబంధమైన వాస్తవాల్ని చూడలేరు. ఓకే, అర్థం చేసుకోవాలి. కాబట్టి చెడు అనేది కేవలం ఒక కార్యం కాదు, ఒక చర్య కాదు. మరి చెడు ఏంటి? అది సరైన గ్రహణ శక్తి లేకపోవడం, దాన్నే గుడ్డితనము అంటున్నాను నేను. ఎంత గుడ్డిగారంగా ఈ లోకంలో ఉన్న, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి చూపించాలంటే. ఈ గుడ్డితనం పోగొడటానికే వెలుగుగా యేసుప్రభువారు వచ్చారు. వెలుగుగా యేసుప్రభువారు వచ్చారు. జాగ్రత్తగా అందరూ గమనించాలి. మనుషులు తమను నాశనానికి నడిపించే మార్గాలనే ఎన్నుకుంటున్నారు. ఏమండి, ఎందుకో తెలుసా? అవి ఎక్కడికి తీసుకెళ్తాయో వాటిని గుర్తించగలిగే కెపాసిటీ వారిలో లేదు. కాబట్టి తమకు మరియు ఇతరులకు తాము కలిగిస్తున్న నష్టాన్ని కూడా వారు గ్రహించలేరు. మరి పని చేస్తున్నానే, మరి ఈ మాట అంటున్నానే, నాకేం జరుగుద్ది, నా కుటుంబానికి ఏం జరుగుద్ది, ఆ వ్యక్తికి ఏం జరుగుద్ది, లేకపోతే ఇతరులకు ఏం జరుగుద్ది అన్న సంగతి కూడా బుర్ర లేదు. గుడ్డివారు వాళ్ళు. ఎంత భయంకరం చూడండి. అందుకే ఈ లోకంలో అందరూ కూడా కింద మీద పడుతూ ఉన్నారు. దే ట్రైంగ్ టు లివ్ హ్యాపీ బట్ దే కాంట్. వాళ్ళు కుదరదండి. మంచి చేయడానికి, మంచిగా జీవితం ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, అదేమో సాధ్యం కావట్లా. ఎందుకో తెలుసా? ఉన్నది గుడ్డితనం, ముందు దాన్ని పోగొట్టుకోవాలన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లా. ఆధ్యాత్మికంగా అంధుడైన వ్యక్తి తాను స్వతంత్రుడనని అనుకోవచ్చు, కానీ వాస్తవానికి అతడు అజ్ఞానం, స్వార్థం, అహంకారం, లోభం, కామం, ద్వేషం లేదా అబద్ధ విశ్వాసాలకు బానిసలుగా ఉంటాడు. చాలామంది స్వతంత్రంగా ఉన్నాం అనుకుంటా, ఫ్రీడమ్ అంటారు. ఫ్రీడమ్ ఎక్కడండి ఫ్రీడమ్? బానిసత్వంలోనే ఉన్నాడు వాడు. ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. మీకుందా ఫ్రీడమ్? చూసుకోండి. పాపం చేయగలను, పాపం నేను చేయగలను, కానీ పాపం చేయకుండా ఉండగలిగే కెపాసిటీ నేను తెచ్చుకున్నాను. చూడండి, అది ఫ్రీడమ్ అంటే. చూసారా? అబద్ధం ఆడగలను, తప్పు చేయగలను, కానీ అది చేయకుండా నిలబడగలిగే కెపాసిటీలోకి, ఆ పవర్లోకి, ఆ లెవెల్లోకి, ఆ అండర్స్టాండింగ్లోకి వచ్చానే నేను నిజమైన ఫ్రీడంలో ఉన్నది. ఎవరండి ఫ్రీడంలో లేనిది? ఏది పడితే అది చేసేవాళ్ళు కాదు ఫ్రీడంలో ఉన్నట్టు. ఆ కెపాసిటీలో ఉండాలా. ఓకే, అందరికీ అర్థం కావాలి. సో అందుకే పుట్టుగుడ్డివాడు లాంటి పరిస్థితి ప్రతి మానవునిలో ఉంది అంటున్నాను నేను. ప్రతి మానవునిలో ఉంది. మీరు అర్థం చేసుకుంటున్నారా లేదు ఇప్పుడన్నా? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ బ్లైండ్ ఫ్రమ్ ది బర్త్. ఏంటి? వాళ్ళు
పుట్టుకతోనే గుడ్డివారు. ఈ గుడ్డి ప్రపంచంలోన వాళ్ళకి ఏం తెలియదండి. దేవుడు వచ్చి వాళ్ళ కళ్ళు తెరిపించేదాకా ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఎలా బతుకుదామా, ఎక్కడికి వెళ్దామా, ఎలా పరిగెత్తామా, ఇదే గోల. కానీ లైఫ్ ఏంటి, పుట్టకముందు ఎందుకు ఎక్కడున్నాను, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, నేను ఎందుకు నిద్రపోవాలి, ఎందుకు ఫుడ్ తినాలి, ఎనర్జీ కోసం, ఏంటి ఏంటి ఎందుకు శ్వాస పీల్చుకోవాలి, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఏంటిది, ఈ కథ ఏంటి, ఏం జరుగుతుంది, డ్రామా ఏంటి, అడిగే బుర్ర ఏది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఊరికే ఇక రేసులో పరిగెడతాం మొదలెట్టి డబ్బులు సంపాదించాలి తినాలి అని పరిగెడుతున్నాడు. అరే రే రే రే, అది గుడ్డితనము. మానవ చరిత్ర అపారమైన జ్ఞానాన్ని సంపాదించింది. చాలా టెక్నాలజికల్గా మనం ఎంతో అభివృద్ధి చెందామండి. ఏది ఫోన్లు రావడం అంటే ఈ చిన్న విషయం అనుకుంటున్నారా? ఎక్కడుండి అమెరికా వాడితో కూర్చొని నేను వర్క్ చేస్తా డైరెక్ట్గా, ఇన్స్టెంట్గా. అమెరికా వాడు, ఆస్ట్రేలియాలో వాడు, జపాన్లో వాడు ఒకే చోట మేము నలుగురం కూర్చొని వర్క్ చేస్తాం, అన్నీ షేర్ చేసుకుంటాం. ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయిందండి, సూపర్ ఫాస్ట్. అక్కడ బాల్ పడుతుంటే ఇక్కడ మనకు బాల్ డైరెక్ట్ కనపడుతుంది క్రికెట్లో. సూపర్ టెక్నాలజీ. అయినప్పటికీ నేరం, ఘోరం, అవినీతి, హింస ఇంకా ఇలాగే కొనసాగుతున్నాయి. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈ ప్రపంచము అంధకార ప్రపంచము. ఓకే, అందులో మనం ఎలా ఉన్నామంటే పుట్టుగుడ్డు వారిలాగా ఉన్నాము. ఏం తెలియదండి, ఏం తెలియదు. ఓకే, ప్రజలు తరచుగా నిజమైన చూపు లేకుండా, జ్ఞానాన్ని, అవగాహన లేకుండా, సమాచారాన్ని, ఏమండి విజ్డమ్ లేకుండా తెలివితేటలను కలిగి ఉంటారు. అసలు సమస్య ఇదే. నిజమైన చూపు లేదు కానీ జ్ఞానం, అవగాహన లేకుండా సమాచారం కలిగి ఉంటారు. సమాచారం ఉంది, అవగాహన లేదు. డేటా ఉంది, దాని నిజమైన అర్థం తెలియదు. బైబిల్ ఉంది, ఉపయోగం ఏముంది, దానిలో విషయాలు తెలీదు. యేసుప్రభు వారు ఎవరో తెలియదండి. బైబిల్ చదివి కూడా యేసుప్రభు వారు దేవుడు అన్నారు అంటే వాళ్ళు నిజముగా గుడ్డివారు కాకుండా ఇంకేమన్నారు? నేను యేసుప్రభు వారు అంటున్న మాటలను అర్థం చేసుకోలేని వాళ్ళు, వాళ్ళ సొంత అర్థాలు తీసేవాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో యేసుప్రభు వారు ఎక్కడన్నా మాట్లాడాడు అసలు? నేను యేసుని మాట్లాడుతున్నాను, ఇది వినండి అని అన్నాడు అసలు ఎక్కడన్నా? నేను దేవుని కుమారుని యేసుని అని ఎక్కడ? అర్థం లేని వాళ్ళు వీళ్ళంతా. అంటే వీళ్ళ ఊహలకి, కథలకి మనం అసలు అర్థాలు చెప్పడం ఎంతో దూరం వెళ్ళిపోతారు. ఇది ఏసే, ఇది ఏసే, ఇది ఏసే అని నువ్వు చెప్పకూడదు. ఇది ఏసే అని తండ్రి చెప్పాలి, వాక్యం చెప్పాలి. ఇదిగో ఇక్కడ మోషేతో మాట్లాడింది ఏసే అని చెప్పాలి. బుర్ర లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని కన్విన్స్ చేసుకుంటారు, ఇక అంతే. ఓకే, జాగ్రత్త గమనించాలి. మానవ జాతి యొక్క ప్రాథమిక సమస్య కేవలం చెడు ప్రవర్తన కాదు, అది గుడ్డితనము. ఎంతమందికి అర్థమైంది? నిజమైన ఎక్లీషియా ద్వారా ఒక వ్యక్తికి చూపు కలిగించవచ్చు. చూపు రావచ్చు. ఇక్కడికి రాకుండా, నిజమైన ఎక్లీషియా రాకుండా, ఇలాంటి నిజమైన ఎక్లీషియా ద్వారా కాకుండా ఏ వ్యక్తి కూడా గుడితనం పోగొట్టుకోలేరు. ఇది అంధత్వము. ఓకే, ఒక వ్యక్తి యొక్క కళ్ళు తెరవబడినప్పుడు అతడు తనను తాను, ఇతరులను, నీతిని, పాపాన్ని, దేవుని ఉద్దేశాన్ని మరియు తన జీవిత దిశను పూర్తిగా కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తాడు. అప్పుడే నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు యేసు ప్రభువారు అనే చిన్న వెలుగును పంపించాడు. ఆ వెలుగు వెలిగించుకుంటా వెళ్తుంది. నన్ను వెలిగించింది, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా వెలిగించబడ్డారు. మరి ఆ వెలుగు ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా చీకటి కార్యక్రమాలు చేయకూడదు. మనం ఎలా ఉండాలంటే, మరి ఈ లోకానికి వెలుగుగా ఉండాలంట. మనం ప్రభువారు కోరుతుంది అది. అందరిలాగా బిహేవ్ చేయకూడదు, వెలుగుండట్టు బిహేవ్ చేయాలి. వెలుగేది? వాళ్ళు అబద్ధం ఆడతాం, మనం అబద్ధం ఆడతాం. వాళ్ళు బూతులు తిడతాం, మనం బూతులు తిడతాం. అరే ఏంటి, వెలుగు మనలో ఉన్నట్టు కనపడతల్లా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము, అందరూ చూడండి, 11 నుంచి కిందకు చదువుతాను. మీ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు వెలుగు సంబంధులండి, మీ గురించి చెత్త అంతా మాట్లాడుకుంటే మీరు ధన్యులంట ప్రభువారు అంటున్నారు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అసలు వచనం చూడండి, 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది మనం లోకానికి వెలుగై ఉన్నామండి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం పైనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోజ్ ద బైబుల్. కంక్లూజన్ నేను మీ అందరికీ చెప్తాను. చూడండి, లోకము అంధకార లోకం అండి, చీకటి లోకం. యేసు ప్రభువారు వెలుగుగా వచ్చారు. ఆ వెలుగు మనం రిసీవ్ చేసుకుంటే మనం కూడా వెలుగు అవుతాం. లేకపోతే అందరి మాదిరిగానే ఒక పుట్టు గుడ్డివాడి అయితే ఏదైతే వాడి నాలెడ్జ్ ఎలా అయితే ఇన్కంప్లీట్గా ఉంటుందో, నువ్వు ఉపోద్ఘాతం వినలేదు కదా, ఉపోద్ఘాతం వింటే చాలా అర్థం వస్తుంది. ఒక పుట్టి గుడ్డివాడి యొక్క పర్సెప్షన్ ఎలా ఉంటుందో తెలియాలి. ఎవరైతే ఉపోద్ఘాతం వినలేదో వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ గుడ్డివాడి పరిస్థితి ఏంటి అని. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద సేమ్ సిచ్యువేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ అస్. మనకి ఎలానే జరుగుతుంది, మనకు కంప్లీట్ నాలెడ్జ్ లేదు. అయ్యో, నన్ను వ్యక్తిని అడిగాను అనుకో, నువ్వు ఈ పని చేయవా అంటే ఎందుకు చేయాలో తెలియదు, ఎప్పుడు చేయాలో తెలియదు, చేయకపోతే ఏం జరుగుద్దో తెలియదు, చేస్తే ఏం జరుగుద్దో తెలియదు, భయము, ముందు చీకటి వెనక చీకటి, ఏమీ తెలియదు. పుట్టుగుడ్డువాడి పొజిషనేనండి మనది. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చింది కేవలం మన నాలెడ్జ్వంతులు చేసి ఎగ్జాక్ట్గా ఈ అడుగు నేను ఇక్కడే వేయాలి అంత కాన్ఫిడెంట్ జ్ఞానం ఇవ్వటానికి వచ్చాడు, అంత వెలుగు ఇవ్వటానికి వచ్చాడు. అదే సువార్త, అదే దేవుని యొక్క నిజమైన జ్ఞానము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ లోకంలో అక్కడక్కడ కొంచెం చిన్నవారు, అంటే అది చూసాడు, చిన్న మంద భయపడికి వెగుడి, ఆ చిన్న మంద లాంటి వారికే దేవుడు వెలిగిచ్చాడు. మనం అట్లా వెలుగ్గా వాళ్ళ మధ్య జీవించాలి. దేవుని చిత్తమైతే వాళ్ళు వెలుగు సంపాదించుకుంటారు, లేకపోతే ఏదో అక్కడ అందరిలాగానే వెళ్ళిపోతారు. సో గమనించండి, మనందరము మన కళ్ళు తెరవబడే పరిస్థితికి రావాలి. కొత్త చూపుతో మన జీవితం ప్రారంభం అవ్వాలి. అప్పుడే ప్రారంభం అవుతుంది అని చెప్తున్నాను. అప్పటి వరకు అసలు జీవితమే ప్రారంభమే కాదు. ఓకే, అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ లోకంలో బ్రతికినా బ్రతకపోయినా మీరు గనక ఆధ్యాత్మిక చూపు తెచ్చుకుంటే మీ జీవితం ధన్యమవుతుంది. మరి ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ఈ గుడ్డితనాన్ని పోగొట్టుకొని, ఓకే, నిజమైన యేసు ప్రభువారు ఇచ్చు వెలుగు చేత చూపును సంపాదించుకొని జీవితాన్ని బాగు చేసుకోవాలని నేను కోరుకుంటూ, ఏమండి, ఈ జీవితంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు కానీ, మతపరమైన ఆచారాలు కానీ, లేకపోతే రకరకాల ఈ ప్రభుత్వ విషయాలు కానీ అన్నీ చీకటి ఆయన గమనించి మనందరం బయటపడాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.